అనగనగా ఒక రాజ్యంలో గజరాజు అనే ఒక పట్టపు ఏనుగు ఉండేది. అది చాలా బలమైనది, తెలివైనది. రాజుగారు దాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. యుద్ధాల్లో గజరాజు తన తెలివితేటలతో రాజుకు ఎన్నో విజయాలను తెచ్చిపెట్టింది. గజరాజు నివసించడానికి ఒక ప్రత్యేకమైన గజశాల, ఏనుగుల కొట్టం ఉండేది. అక్కడ దానికి ప్రతిరోజూ రుచికరమైన ఆహారం లభించేది. ఒకరోజు ఒక సన్నని, ఆకలితో ఉన్న వీధి కుక్క ఆహారం కోసం వెతుకుతూ గజశాల దగ్గరకు వచ్చింది. ఏనుగు తింటున్న ఆహారపు ముక్కలను చూసి ఆశగా నిలబడింది. గజరాజు చాలా దయగలది. తన ఆహారంలో కొంత భాగాన్ని ఆ కుక్కకు పెట్టింది. ఆ రోజు నుండి ఆ కుక్క ప్రతిరోజూ ఏనుగు దగ్గరకు రావడం మొదలుపెట్టింది. క్రమంగా ఆ రెండింటి మధ్య విడదీయలేని స్నేహం ఏర్పడింది. ఏనుగు తన తుండంతో కుక్కను ఆడించేది. కుక్క ఏనుగు వీపుపై ఎక్కి గంతులు వేసేది. ఒకరోజు ఒక పర్యాటకుడు ఆ కుక్కను చూసి ముచ్చటపడి ఏనుగుల సంరక్షకుడికి మావటివాడు కొంత డబ్బు ఇచ్చి ఆ కుక్కను కొనుక్కుని తనతో పాటు వేరే ఊరు తీసుకెళ్ళిపోయాడు. తన ప్రాణమిత్రుడు దూరమవ్వడంతో గజరాజు కుంగిపోయింది. అది ఆహారం తీసుకోవడం మానేసింది, నీళ్లు తాగడం మానేసింది, రోజురోజుకు నీరసించిపోతూ పడుకుంది. గజరాజు అనారోగ్యం గురించి తెలిసిన రాజుగారు వెంటనే రాజ్యవైద్యులను పిలిపించారు. వైద్యులు ఏనుగును పరీక్షించి, ప్రభూ, ఈ ఏనుగుకు ఏ శారీరక వ్యాధి లేదు. ఇది వియోగం, ప్రియమైనవారు దూరమవ్వడం వల్ల కలిగే బాధతో ఉంది. దీనికి అత్యంత ఇష్టమైన మిత్రుడు ఎవరో దూరమయ్యారు అని చెప్పారు. రాజుగారు విచారణ చెయ్యగా ఒక కుక్కతో ఏనుగుకు ఉన్న స్నేహం గురించి తెలిసింది. రాజుగారు వెంటనే రాజ్యమంతటా చాటింపు వేయించారు. ఎవరి దగ్గరైనా ఏనుగుల సాలె నుండి తీసుకెళ్లిన కుక్క ఉంటే వెంటనే అప్పగించాలి, లేనిపక్షంలో శిక్ష తప్పదు అని హెచ్చరించారు. ఆ పర్యాటకుడు భయపడి వెంటనే కుక్కలు తీసుకొచ్చి గజశాల దగ్గర వదిలేశాడు. దూరం నుండి తన మిత్రుడైన కుక్కను చూడగానే గజరాజు కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. కుక్కకూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఏనుగు తుండాన్ని హత్తుకుంది. గజరాజు వెంటనే ఆహారం తీసుకోవడం మొదలుపెట్టి మళ్లీ మునుపటి బలాన్ని పుంజుకుంది. ఈ కథలోని నీతి: స్నేహానికి హద్దులు లేవు. ఒక ఏనుగు మరియు కుక్క మధ్య ఏర్పడిన స్నేహం, బంధమనేది రూపం లేదా పరిమాణంపై ఆధారపడి ఉండదు. అది కేవలం మనసులకు సంబంధించింది. కృతజ్ఞత: మనకు ఆపదలో ఉన్నప్పుడు లేదా ఒంటరిగా ఉన్నప్పుడు తోడుగా నిలిచే స్నేహితుడే నిజమైన సంపద. భావోద్వేగాలు: జంతువులకు కూడా మనుషులలాగే భావోద్వేగాలు, బాధలు ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవడం మన బాధ్యత.